వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటుంది. మురుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలోని రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటుంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ సందీప్. ఉత్తరాంధ్రకి భారీ వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాలకు హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడినటువంటి భావంతో పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని, అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసేందుకు కూడా ఎక్కువగా అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఎలా అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర కోస్తా నుంచి ఒరిస్సా వరకు విస్తరించి ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు ఇటు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అంచనా వేసినట్టు పరిస్థితి కనిపించింది. మిగిలిన జిల్లాలు మాత్రం చూసుకుంటే మాత్రం తేలికపాటి వర్షాలతో పాటు గాలులు కూడా వీచేటటువంటి అవకాశం ఉందని అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం కూడా ముందుగా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ అల్పపీడన ప్రభావంతో ఎక్కువగా ఈదురుగాలులతో పాటు వర్షాలు కూడా కురిసేందుకు అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు ఏదైతే ఈదురుగాలు వీచేసినటువంటి సమయంలో ఏదైతే సురక్షిత ప్రాంతాలు ఏవైతే ఉంటే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలి వెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఒకవైపు చూసుకుంటే వర్షాలతో పాటు మరోవైపు ఎండలు కూడా టారెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ముఖ్యంగా ఏదైతే నైరుతి రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈ నైరుతి రుతుపవనాలు ఏపీలో విస్తరించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా కురిశాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం జూలై, ఆగస్టు ఏదైతే రానున్నటువంటి ఈ నెలతో పాటు వచ్చే నెలలో కూడా భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, అలాగే చూసుకుంటే మాత్రం తీర ప్రాంతాల వెంబడి కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపైన దీని ఎఫెక్ట్ కూడా కనిపించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటు ఎక్కువగా పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో, అలాగే ప్రస్తుతం ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్లడానికి కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇటు విశాఖతో పాటు కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటు పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కూడా పడేందుకు అవకాశం ఉందని, మిగిలిన చోట్ల మాత్రం తేలికపాటి వర్షాలు పడేందుకు కూడా అవకాశం ఉందని కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనే అతి భారీ వర్షాలు కూడా ఎక్కువగా అవకాశం ఉందని, ముఖ్యంగా ఆ ప్రాంతాలు ఏవైతే నష్టాలన్నీ కూడా
వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏలూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం మొదటి వర్షాలు పడేందుకు అయితే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ ఈ ఖరీఫ్ సీజన్ కి సంబంధించి రైతులైతే ముఖ్యంగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే వరుణ దేవుడు కరుణిస్తాడో అప్పుడు పంటల ప్రారంభానికి పునాది వేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో మాత్రం ఏదైతే జూన్ మాసంలో కురవాల్సినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాలంతా కూడా అడపాదడపా కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏడాదితో పోల్చుకుంటే అది చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఎఫెక్ట్ తో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైన దీని ప్రభావం ఉండడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇటు హాస్పిటల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ సంస్థ కూడా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు చేపట్టడంతో పాటు సౌత్ జోన్ వర్క్ షాప్ ను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే 2 రోజుల పాటు జరిగినటువంటి సౌత్ జోన్ వర్క్ షాప్ కు సంబంధించి విపత్తుల సమయంలో ప్రజా రక్షణ, ప్రజా ఆరోగ్యంపై తీసుకోవాల్సినటువంటి ఏదైతే చర్యలు ఏవైతే ఉన్నాయో చర్యల పైన కూడా ముందస్తుగానే అన్ని సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రానున్నటువంటి నెల రోజుల్లో భారీగా వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి ఈ భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలకి ఆ వర్షపు నీరు వచ్చి చేరడంతో పాటు రహదారుల పైన కూడా వర్షపు నీరు నిలిచిపోయేటటువంటి ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే వర్షపు నీరు నిలవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఇప్పటికే ఈ వర్క్ షాప్ ను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే విపత్తులు వచ్చేటటువంటి సమయంలో ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా ఇప్పటికే ముందుగానే దానికి సంబంధించినటువంటి వర్క్ షాప్ నిర్వహించడంతో పాటు ఇటు మత్స్యశాఖకు సంబంధించి కావచ్చు లేదా ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ముందస్తుగానే గుర్తించడంతో పాటు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకి ఎలాంటి రక్షణ చేపట్టాలి, వారిని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి, ఎలాంటి ఆ ప్రాంతాల్లో ఉంచాలనే దానిపైన కూడా ముందస్తుగానే ఈ వర్క్ షాప్ లో చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే వర్షాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం సరైనటువంటి చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో విజయవాడలో జరిగినటువంటి వరద ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకున్నారో అలాంటి చర్యలను తీసుకోవాలి. అలాగే రానున్నటువంటి కాలంలో భారీ వర్షాలు వస్తే దాన్ని విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన కూడా ముఖ్యంగా 2 రోజుల పాటు కూడా ఇందులో పాల్గొన్నటువంటి అధికార యంత్రాంగం వర్క్ షాప్ లో వివిధ అంశాలపైన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముందస్తుగానే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో హాస్పిటలైజేషన్ సంబంధించి ఏదైతే భారీ వర్షాల కారణంగా ప్రజల అనారోగ్యానికి గురయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత నెల రోజుల పాటు కూడా ఎండలు తారెత్తించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని రకాల జ్వరాలు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీజనల్ వ్యాధులకు సంబంధించి హాస్పిటలైజేషన్ లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, వారికి అందించాల్సినటువంటి వైద్య సేవలు దీనిపైన కూడా ముందస్తుగానే చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మాత్రం విశాఖకు సంబంధించినటువంటి విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటూ మాత్రం ఆ మేఘామృతమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చిరుజల్లులు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల క్రితం అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే అత్యధికంగా కూడా వర్షాలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్క్ షాప్ కు సంబంధించి కూడా వివిధ అంశాలపైన అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేస్తూ అలాగే భారీ వర్షాలు కురిసేటటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో జిల్లాలను గుర్తించడంతో పాటు జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినటువంటి పరిస్థితులు ఏదో ఉన్నాయి. రానున్నటువంటి వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలు అలాగే ఆ గడ్డలు, వాగులు దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయా జిల్లా అధికార యంత్రాంగాలతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో కురిసేటటువంటి కుండపోత వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ కుండపోత వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలకు వర్షపు నీరు వచ్చి చేరడంతో పాటు అక్కడి నుంచి వచ్చేటటువంటి నీటి బొట్టును కూడా వరిసిపట్టి అక్కడి నుంచి నేరుగా కూడా రిజర్వేయర్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ తీసుకుని వెళ్లి వాటర్ ని నిల్వ చేసే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు త్రాగునీరు కావచ్చు లేదా సాగునీరు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అంతరాయం
లేకుండా కూడా ముందస్తుగానే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు 2027 ఏడాది నాటికి మాత్రం పూర్తిగా కూడా పోలవరం అందుబాటులోకి వచ్చేటటువంటి సమయంలో దానికి సంబంధించి ఆ వాటర్ ఇతరత్ర అంశాలపైన కూడా ముందస్తుగానే చర్యలు అయితే చేపట్టడంతో పాటు ముందస్తుగానే అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే తక్కువ వర్షాలు కురిసినప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా మంచినీటి ఎద్దడి అలాగే సాగునీటికి సంబంధించినటువంటి ఎద్దడి లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికార యంత్రాంగానికి పలు సూచనలు సలహాలు కూడా ఇప్పటికీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు కూడా ఏదైతే అల్పపీడనం కొనసాగేటటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగానే చెప్పడంతో పాటు మత్స్యకారులకు సంబంధించి కూడా పలు సూచనలు సలహాలు కూడా చేశారు. ఏదైతే తీర ప్రాంతంలో ఉండేటటువంటి మత్స్యకార గ్రామస్తులు ఎవరైతే ఉండాలో వారంతా కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు ఇచ్చేటటువంటి ఈదురుగాలు ఏవైతే ఉన్నాయో ఈదురుగాల సమయంలో చెట్ల కింద గానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద గానీ ప్రజలు కూడా ఎవరు నిలబడరాదంటూ కూడా ముందస్తుగానే సూచనలు సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే పిడుగులు పడేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో పిడుగులు పడేటటువంటి సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడంతో పాటు ముందస్తుగానే ఆరు బయట పనిచేసేటటువంటి ప్రజలు ఉరుములు వచ్చే సమయంలో మెరుపులు వచ్చే సమయంలో పనుల నుంచి బయటికి వెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా ఇళ్లను విడిచి బయటికి వెళ్లరాదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు దానికి తోడవడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా నేల కూలేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా కూడా ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి రహదారులన్నీ జలమయం అవడమే కాకుండా అక్కడ విద్యుత్ కూడా పూర్తి అంతరాయం అయితే ఏర్పడింది. అయితే రానున్నటువంటి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో విద్యుత్ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలంటే కూడా ఆయా జిల్లా అధికార యంత్రాంగానికి ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ కూడా పలు సలహాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే వర్షాలు అయితే కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మాత్రం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు ఇది కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందంటూ కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తునే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు కూడా ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తుంది. తిరుపతి ప్రాంతాలతో కావచ్చు లేదా నెల్లూరు ప్రాంతాల్లో ఇతరత్ర ఒంగోలు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారి మొబైల్స్ కి సంబంధించినటువంటి దానిపైన కూడా మెసేజ్ అలర్ట్ ను కూడా ముందస్తుగానే అధికార యంత్రాంగం అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీజీఎస్ అనేటటువంటి యాప్ ద్వారా ఏదైతే హెచ్చరికలకు సంబంధించినటువంటి అలర్ట్ జారీ చేయడంతో ఎక్కువ శాతం కూడా ప్రాణ నష్టం జరగకుండా దాన్ని నివారించేందుకు కూడా చర్యలు చేపట్టడంతో పాటు ముందస్తుగానే సరైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాలు కురిసేటటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ముందస్తుగానే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ముంపు ప్రాంతాలకు గురయ్యేటటువంటి ప్రదేశాలను గుర్తించడంతో పాటు అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అలాగే వారికి తాగేందుకు తాగునీరుతో పాటు తినేందుకు ఆహారం, ఇతరత్ర వైద్య సేవలు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ముందస్తుగా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అరకు, పాడేరు ప్రాంతంలో భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో ప్రజలు ఎవరు కూడా వాహనాలపైన వెళ్లరాదంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆచితూచి వెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం చూసుకుంటే 3 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.